నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకుంటున్నారా? ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? అలాగే అడ్మిషన్, ట్యూషన్ ఫీజులు ఏ విధంగా ఉంటాయి? ప్రోగ్రామ్స్ డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుంది? ఇలాంటివన్నీ తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆస్ట్రేలియానే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు ఆస్ట్రేలియా అండ్ ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా అలా చూస్ చేసుకోవడానికి? ఎస్, ఆస్ట్రేలియా ఎందుకంటే వన్ ఆఫ్ ది పాపులర్ డెస్టినేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. మనం ఫారెన్ ఎడ్యుకేషన్ తీసుకున్నట్టయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ ఇలా కంట్రీస్తో తీసుకున్నట్టయితే వన్ ఆఫ్ ది అంటే పాపులర్ డెస్టినేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అనమాట. ఎందుకంటే వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఉంటుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా హై స్టాండర్డ్స్ ఉంటుంది అనమాట. అండ్ లివింగ్ కూడా సేఫ్ అండ్ సెక్యూర్. తీసుకున్నట్టయితే అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసిన తర్వాత సెటిల్ అవ్వాలి, లేదంటే జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ ద్వారా కొంత డ్యూరేషన్ వర్క్ చేసుకోవాలని, ఇంకేంటంటే సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆస్ట్రేలియా వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అనమాట. ఎందుకంటే 2 years మాస్టర్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మినిమం 1.5 year 2 years ఎంప్లాయ్మెంట్ చేసుకున్నట్టయితే అక్కడ పిఆర్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంది. అంటే పిఆర్ ద్వారా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ మన ఇండియన్స్ స్పెషల్గా తీసుకుంటే ఫారెన్ ఎడ్యుకేషన్కి వెళ్తున్నారన్నప్పుడు అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వెదర్ ఎలా ఉంటుంది, సేఫ్ లేదా అనేది కన్సర్న్ ఉంటుంది. ఆస్ట్రేలియా అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ. అండ్ వెదర్ పరంగా తీసుకుంటే ఇండియన్స్కి ఈజీగా అంటే మోడ్లో అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాస్ట్ పరంగా తీసుకుంటే లైక్ అంటే ట్యూషన్ ఫీజెస్ ఏమన్నా సరే స్టూడెంట్ ప్రొఫైల్ కొంచెం మంచిగా ఉన్నట్టయితే స్కాలర్షిప్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నాయి. తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అందుకే ఎక్కువగా ఆస్ట్రేలియా ప్రిఫర్ చేస్తారు. అండ్ అడ్మిషన్ ప్రక్రియ ఇదంతా, వీసా ఇదంతా తీసుకుంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే ఆస్ట్రేలియా చాలా ఈజీ అండ్ తక్కువ డ్యూరేషన్లో అడ్మిషన్ అండ్ మరియు వీసా కూడా వచ్చేస్తుంది అనమాట. అంటే ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కావాలన్నా, మాస్టర్స్ కావాలన్నా బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి? మార్క్స్ పరంగా, లేదంటే ఇంగ్లీష్ టెస్ట్ స్కోర్ పరంగా ఇలాంటివి ఏమైనా ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా? కంపల్సరీ ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అనేది 99% రిక్వైర్మెంట్ ఉంటుంది. వెరీ ఫ్యూ కంట్రీస్కి వేవ్ ఆఫ్ ఉంటుంది. అందులో తీసుకుంటే మీరు అడిగినట్టు అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ బేసిక్గా 12th గ్రేడ్లో 60-65% అలా వచ్చినట్టయితే అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ కంపల్సరీ రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్లో తీసుకుంటే ఐఎల్స్, టోఫెల్, పీటీఈ ఇలా ఉన్నాయి. ఆస్ట్రేలియాకి ఎక్కువగా ప్రిఫర్ చేసేది పీటీఈ. స్టూడెంట్స్కి ఈక్వల్ టు ఐఎల్స్ కంపేర్ చేసుకున్నట్టయితే ఐఎల్టీఎస్లో ఒక 6.5, నోబెల్ లెసన్ 6 అలా వచ్చినట్టయితే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. పీటీఈ తీసుకుంటే అబోవ్ 53-60 స్కోర్ వచ్చిన వాళ్ళకి మంచి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంచెం బెటర్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు ఉంటే స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకొని మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్లో మినిమం 55%, 60% ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ ది కోర్స్ అండ్ యూనివర్సిటీ వేరీ అవుతుంది అడ్మిషన్ రిక్వైర్మెంట్ అనేది. మినిమం 55%లో కంప్లీట్ చేసుకొని ఉండి బ్యాక్లాగ్స్ అనేది అంటే ఇక్కడ ఫెయిల్ అయ్యి రిపీటెడ్గా రాస్తారు, దాన్ని బ్యాక్లాగ్ అంటాం. ఆ బ్యాక్లాగ్ అనేటివి అంటే బిలో 10 ఉన్నట్టయితే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మోర్ దెన్ 10 ఉంటే కొంచెం అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకే విద్యార్థులు బీటెక్ చదివేటప్పుడే సబ్జెక్ట్స్ పైన కొంచెం అంటే ఫారెన్ వెళ్ళాలనే ఆలోచన ఉన్నవాళ్ళు సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసుకొని ఒకేసారి ఫస్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే అంటే వాళ్ళకి ఆ బ్యాక్లాగ్ సమ్మరీ అనేది తగ్గుతుంది అండ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ 60 యావరేజ్ తీసుకోవచ్చు, 55 మినిమం పర్సంటేజ్ ఉన్నా సరే అండర్ గ్రాడ్యుయేట్లో మాస్టర్స్ అడ్మిషన్ వస్తాయి అన్నమాట. లేదా స్టూడెంట్స్కి మంచి అకాడమిక్ ఉంది, 75-80% అలా ఉంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఐఎల్స్, టోఫెల్, పీటీ స్కోర్స్ కూడా రాసుకొని ఒక 7 ఐఎల్స్కి ఈక్వలెంట్ స్కోర్స్ తెచ్చుకున్నారనుకోండి, వాళ్ళకి 25% నుంచి 50% వరకు కూడా స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఇలా ఏంటంటే స్టూడెంట్స్కి అకాడమిక్ ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఈ 2 రిక్వైర్మెంట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కి డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇమీడియట్గా వెళ్తే స్టూడెంట్స్కి మంచి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట. ఒకవేళ స్టూడెంట్ గ్యాప్ తీసుకున్నాడంటే 1 year వర్క్ చేశాడు, లేదు గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యాడు, అలా గ్యాప్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ గ్యాప్కి ఎవిడెన్స్ ప్రాపర్గా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ చేసినట్టయితే ఆఫర్ లెటర్, ఎంప్లాయ్మెంట్ లెటర్, ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ విత్ పే స్లిప్స్ కానీ ఎవ్రీథింగ్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్. ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ ఏదైనా ప్రిపేర్ అయినట్టయితే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటుంది, అంటే ఏ ఎగ్జామ్ రాసాం అనేది, ఎగ్జామ్ హాల్ టికెట్ కానీ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ కానీ. ఈ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ గ్యాప్కి. లేకపోతే ప్రాబ్లం అవుతుంది.
సో ఈ గ్యాప్ వాళ్ళు దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ప్లస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అండ్ అకాడమిక్లో తీసుకుంటే మినిమం 55% పాస్ అయి ఉండాలి. బ్యాక్లాగ్స్ బిలో 10 అలా ఉన్నట్టయితే వాళ్ళకి అడ్మిషన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు చెప్పారు ఆస్ట్రేలియాలో వెదర్కి అంతా మనం తొందరగా మోల్డ్ అయిపోతాం బాగుంటుంది అని, కానీ మెయిన్ డౌట్ ఏంటంటే ట్యూషన్ ఫీజు ఎంత, అలాగే లివింగ్ ఎక్స్పెన్సెస్ అక్కడ ఎలా ఉంటాయి, ఇది కొంచెం అప్రాక్సిమేట్గా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ యాక్చువల్లీ. సో మనం తీసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ స్టడీస్ $25,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ పర్ ఇయర్ ఉంటుందన్నమాట. సో అది మినిమం, మ్యాక్సిమం $45,000 వరకు ఉంటుంది పర్ ఇయర్. ఓకే, సో ఆ మాస్టర్స్ ప్రోగ్రామ్ తీసుకుంటే యావరేజ్ కాస్టే మనం $22,000 to $23,000 పర్ ఇయర్ కాస్ట్ ఉంటుంది. సో ఓవరాల్ 2 years తీసుకుంటే అప్రాక్సిమేట్ $46,000 నుంచి మోర్ దెన్ $50,000 2 years ప్రోగ్రామ్ అవుతుంది. సో అంటే డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ. ఫ్యూ యూనివర్సిటీస్కి మోర్ దెన్ అంటే 1 yearకే $36,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ కూడా ఉన్నాయి యూనివర్సిటీస్. మనం యావరేజ్ కాస్ట్ తీసుకున్నట్టయితే $22,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ పర్ ఇయర్ మినిమం ఉంటుందన్నమాట. సో ఈ ట్యూషన్ కాస్ట్ కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ప్రొఫైల్ బాగున్నది అనుకోండి, స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సెమిస్టర్కి $2,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ వచ్చినా కూడా ఓవరాల్ $8,000 తగ్గుతుంది 2 yearsలో. సో ఆ విధంగా కూడా వాళ్ళకి 5-6 lakhs తగ్గుతుంది. ఇంకా మంచి ప్రొఫైల్ ఉంటే 25%. ఇప్పుడు మనం యావరేజ్ $50,000 అనుకున్నాం అనుకోండి. సో వాళ్ళకి మంచి ప్రొఫైల్ బాగుండి అకాడమిక్ కానీ IELTS స్కోర్ కానీ మంచిగా తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళకి 25% స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అది ట్యూషన్ ఫీలో వేవ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. లివింగ్ కాస్ట్ తీసుకుంటే లివింగ్ కాస్ట్ మనం నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఏ కంట్రీకి వెళ్ళినా సరే వేరీ ఉంటుంది. ఎట్లా అంటే షేరింగ్ చేసుకునే దాన్ని బట్టి ఆన్ క్యాంపస్ యాజ్ పర్ ద అడ్మిషన్ అండ్ వీసా రిక్వైర్మెంట్స్ ప్రకారం తీసుకుంటే ద స్టూడెంట్ మినిమం $20,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ వాళ్ళ లివింగ్ పర్పస్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆ కంట్రీలోకి వెళ్ళిన తర్వాత అకామిడేషన్ తీసుకున్నప్పుడు రూమ్స్ షేరింగ్లో తీసుకుంటారు. షేరింగ్లో తీసుకుంటే ఏమైందంటే ఒక పోర్షన్ ఇద్దరు షేర్ చేసుకుంటే కొంచెం బర్డెన్గా ఉంటుంది. ఒకరు తీసుకుంటే ఫుల్ పేమెంట్ వాళ్ళే బేర్ చేయాల్సి ఉంటుంది. అదే ఇద్దరు షేర్ చేసుకునే దగ్గర ముగ్గురు కూడా షేర్ చేసుకున్నారు అనుకుని వాళ్ళ లివింగ్ కాస్ట్ తగ్గుతుంది. యావరేజ్ ఇండియన్ కాస్ట్లో తీసుకుంటే 60,000 నుంచి 70,000 నెలకి పడుతుంది. 3 షేరింగ్ అలా వెళ్తే 50,000లో కూడా ఉండడానికి అవకాశం ఉంది పర్ మంత్ లెక్కన. సో ఆన్ అండ్ యావరేజ్ 10-12 lakhs పర్ ఇయర్ అనేది లివింగ్ కాస్ట్ పడుతుంది. సార్ ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎక్కువ ఆలోచిస్తున్నది ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత స్టడీస్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా కావాలి, చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు. మరి ఆస్ట్రేలియాలో పార్ట్ టైం జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి? మన స్టూడెంట్స్ మెయిన్గా వెళ్ళేది స్టడీ పర్పస్కి. సో చదువుకునే టైంలో పార్ట్ టైం చేయాలనుకోవడం అనేది వాళ్ళకి అంటే వాళ్ళకు అయ్యే ఖర్చుల్లో అకామిడేషన్కి దానికి హెల్ప్ అవుతుంది కనుక చేసుకోవచ్చు. సో ప్రతి కంట్రీలో చదువుకునే టైంలో 20 hours per week అనేది పార్ట్ టైం చేసుకోవచ్చు. ఆ పార్ట్ టైం అనేది ఆన్ క్యాంపస్ చేసుకోవాలి. సో ఆన్ క్యాంపస్ అంటే లైబ్రరీలో కానీ, సో ల్యాబ్స్లలో కానీ, సో అంటే అండర్ ఫ్యాకల్టీస్ దగ్గర అంటే ప్రొఫెసర్స్ దగ్గర కానీ, సో క్యాఫ్టేరియా కానీ. సో ఇదేంటంటే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టడీ అవర్స్ వీక్లీ 20 hours per week అలా పార్ట్ టైం అనేది చేసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ చేసుకోవాలి. సో అవుట్ ఆఫ్ క్యాంపస్ చేసుకోవడానికి లేదు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆన్ క్యాంపస్ అనేది అవైలబిలిటీ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ లైక్ అందరికీ. ఎందుకంటే ఒక క్యాంపస్కి 5,000 స్టూడెంట్స్ 2,000 స్టూడెంట్స్ మినిమం అలా వెళ్తారు. అందరికీ పార్ట్ టైం దొరకదు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ ఉంటుంది. సో అండ్ మోరోవర్ ఏంటంటే వాళ్ళ క్యాంపస్లో అడ్మినిస్ట్రేటివ్తో కానీ ప్రొఫెసర్ దగ్గర కానీ వాళ్ళు రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన దాన్ని బట్టి కూడా వాళ్ళకి ఆన్ క్యాంపస్లో పార్ట్ టైమ్స్ అవైలబిలిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. సో స్టూడెంట్స్ పార్ట్ టైం చేసుకోవచ్చు. అండ్ యావరేజ్ ఒకవేళ ఆన్ క్యాంపస్ 20 hours per week వర్క్ చేసుకున్నా కూడా 1 lakh నుంచి 1.2 lakh వరకు పర్ మంత్ ఎర్న్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. సో అది వాళ్ళకు ఫుడ్ అండ్ బెడ్ బోంగా 50,000 పైన కూడా సేవ్ చేసుకోవచ్చు. అది అప్కమింగ్ ఇయర్కి ట్యూషన్ ఫీకి హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సార్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఆఫ్టర్ స్టడీస్ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే సెటిల్మెంట్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంట స్టూడెంట్స్కి? ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఎలా అంటే నేను ఫస్ట్లోనే చెప్పాను, అసలు ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇట్స్ అ పాత్వే టు సెటిల్ దేర్. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ది అంటే బిగ్గెస్ట్ కంట్రీ, సో లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీ. సో డిఫరెంట్ టెక్నాలజీస్లో టాప్ MNC కంపెనీస్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ ప్రోగ్రామ్స్ పరంగా తీసుకున్నా సరే ఇంజనీరింగ్ కానీ, బిజినెస్ కానీ, హెల్త్ కానీ, ఫార్మా మంచి స్కోప్ ఉంది ఈ ప్రోగ్రామ్స్లో మాస్టర్స్ చేసుకున్న వాళ్ళకి. అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి యూనివర్సిటీ 90% ఆఫ్ ది స్టూడెంట్స్కి ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ వచ్చే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో స్టూడెంట్స్
వెళ్ళినప్పటి నుంచి సబ్జెక్ట్ పైన కాన్సన్ట్రేట్ చేసినట్టయితే వాళ్ళకి ఆన్ క్యాంపస్లోనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దే కంప్లీట్ దేర్ స్టడీస్, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో జాబ్ మినిమం 2 years కంటిన్యూ చేసుకున్నట్టయితే ఆ 2 years ఎక్స్పీరియన్సు ప్లస్ ఆ ఎడ్యుకేషన్ అండ్ ఇందాక చెప్పినట్టుగా పీటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఆ ఎగ్జామ్స్ మళ్ళీ ఒకసారి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రాసుకున్నట్టయితే 2 years చదివి ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు పిఆర్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో 75-80% ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు పిఆర్ తెచ్చుకోవడానికి స్కోప్ అక్కడ ఉంది. 80% పీపుల్ అక్కడ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ ప్రీవియస్గా లాస్ట్ 10 years నుంచి తీసుకున్న పాండమిక్లో కొంచెం తగ్గింది ఆస్ట్రేలియా రిక్రూట్మెంట్ అనేది, ఇప్పుడు బాగుంది. అంటే ప్రీవియస్ రికార్డ్స్ తీసుకున్నా కూడా ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు మ్యాక్సిమం పిఆర్తో సెటిల్ అయిన రికార్డ్సే ఉన్నాయి. సో బెస్ట్ డెస్టినేషన్ అంటే చదువుకొని తక్కువ టైంలో సెటిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ అనుకోవచ్చు. సార్, ఇప్పుడు అడ్మిషన్స్ గురించి మాట్లాడితే ఇంటేక్స్ ఏ రకాలుగా ఉంటాయి? అంటే సెప్టెంబర్ ఫిబ్రవరిలో ఇంటేక్స్ ఏ విధంగా జరుగుతాయి? అంటే ఇంటేక్ అంటే ఇండియాలో మన అకాడమిక్ ఇయర్ లాగా, లైక్ ఇండియాలో ఏంటి జూన్లో మాత్రమే ఉంటాయి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి అడ్మిషన్స్ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్లో అలా కాదు. సో ఒక్కో కంట్రీలో 3 intakes ఉన్నాయి, ఒక్కో కంట్రీలో 2 intakes ఉన్నాయి. ఆస్ట్రేలియా తీసుకుంటే 3 intakes ఉంటాయి. సో ద మేజర్ ఇంటెక్స్ వచ్చే జూలై అండ్ ఫిబ్రవరి ఉంటుంది. నవంబర్ కూడా ఒకటి ఇంటేక్ ఉంటుంది. నవంబర్లో ఒక 70% స్కూల్స్ అవైలబుల్ ఉంటాయి, అన్ని స్కూల్స్ అవైలబుల్లో ఉండవు అనమాట. సో మేజర్ ఇంటెక్స్ అయితే జూలై అండ్ ఫిబ్రవరి. సో ఏ ఇంటేక్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ అట్లీస్ట్ ఒక 3 months ప్రియర్గా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ అంటే వాళ్ళు యూనివర్సిటీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడానికి ఎనఫ్ టైం ఉంటుంది. అండ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఫర్దర్ వీసా ప్రాసెస్ చేసుకోవడానికి కొందరు స్టూడెంట్స్ ఏంటంటే ఫినాన్షియల్ అవైలబుల్ లేక ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తారు. లోన్కి వెళ్ళే వాళ్ళకి నార్మల్గా తీసుకుంటే మన గవర్నమెంట్ బ్యాంక్స్ 30-45 days ప్రాసెసింగ్ టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్టీ వాల్యుయేషన్ అంటారు, ఫినాన్షియల్ వెరిఫికేషన్ అంటారు, ఇదంతా. సో ఇదంతా మనం కన్సిడర్ చేసుకుంటే ఒక 3 months టైం మినిమం పడుతుంది. సో ఫినాన్షియల్స్ ఉన్న వాళ్ళు ఒక 2 monthsలో స్టార్ట్ చేసుకున్నా కూడా అడ్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి అనుకోండి, డాక్యుమెంట్స్ అన్ని యూనివర్సిటీకి పెడితే అడ్మిషన్ ఇస్తారు, పేమెంట్ చేస్తే ఫైనల్ సిఓఈ ఇచ్చేస్తారు, వీసా లాంచ్ చేస్తాం. వీసా కూడా విత్ ఇన్ ద వీక్ డేస్ నుంచి విత్ ఇన్ ద 20-25 daysలో వీసా వచ్చేస్తుంది. అంటే ఓవరాల్ ఒక 45 days మినిమం టైంలో కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనం స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే రెస్పెక్టివ్ ఇంటేక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లీస్ట్ 3 or 4 months ప్రీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీకి కావాల్సిన ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఇలా స్కోర్స్ తక్కువ ఉన్నా మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ టైం కూడా కలిసి వస్తుంది కనుక ఒక 4 months ప్రియర్గా ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది. సో మేజర్ ఇంటెక్స్ జూలై ఫిబ్రవరి మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకే సార్, ఇందాక మీరు అన్నారు వీసా ఒక 20-25 daysలో వచ్చేస్తుంది అని చెప్పి ఆస్ట్రేలియాకి సంబంధించి. అది ఒకసారి డీటెయిల్గా చెప్తారా? అంటే ఎన్ని డేస్ పడుతుంది, ఏమన్నా ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేయాలా స్టూడెంట్స్? అంటే ఒక్కసారి స్టూడెంట్ యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ ఇస్తుంది, కండిషనల్ అడ్మిషన్ ఇస్తుంది. కండిషనల్ అడ్మిషన్లో కండిషన్స్ ఏముంటాయంటే సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇనిషియల్ డిపాజిట్ చేయమని చెప్పేసి కండిషన్ ఉంటుంది. ఆ డిపాజిట్ చేసిన తర్వాత యూనివర్సిటీ ఆ పేమెంట్ అక్నాలజ్మెంట్ చేస్తూ ఆఫ్టర్ పేమెంట్ అక్నాలజ్మెంట్ ఇచ్చిన తర్వాత సో ఎవ్రీ యూనివర్సిటీకి ఒక జీటీ ఫామ్ ఒకటి ఉంటుంది. అంటే జీటీ ఇన్ ద సెన్స్ జెన్యూన్ టెంపరీ ఎంట్రెంట్ అన్నమాట ఫామ్. దానిలో ఏంటంటే స్టూడెంట్ కంప్లీట్ అకాడమిక్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫినాన్షియల్ రిక్వైర్మెంట్ అంటే అసలు ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు అండ్ ఆఫ్టర్ స్టడీస్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందులో మెన్షన్ చేయాలి. ఆ జీటీయూ అప్లికేషన్ రివ్యూ అయిన తర్వాత యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుంటారు, ఫినాన్షియల్ కూడా రివ్యూ చేస్తారు, కావాల్సిన వెరిఫికేషన్ కూడా చేస్తారు. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇది ఒక వీక్ డేస్ మినిమం పడుతుంది. సో దీని తర్వాత కొన్ని యూనివర్సిటీస్కి అవసరం అనుకుంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ, అడ్మిషన్ ఇంటర్వ్యూ అంటాం. సో ఇంటర్వ్యూ లేని టైంలో జీటీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఫామ్ ఇచ్చేస్తారు. దట్ ఈస్ ద ఫైనల్ అడ్మిషన్ లెటర్ టు ప్రొసీడ్ విత్ వీసా. ఆ సిఓఈ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఆన్లైన్లో వీసా అప్లికేషన్ స్టార్ట్ చేస్తాడు. ఏదైతే అడ్మిషన్కి యూజ్ చేశారో డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ ఆ జీటీ ఫామ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేశారో దానికి రిలేటెడ్ ప్రతి డాక్యుమెంట్ యూజ్ చేసుకొని సిఓఈ ఫామ్ యూజ్ చేసుకొని సో ఆన్లైన్ వీసా అప్లికేషన్ లాంచ్ చేస్తాం. వన్స్ ఆన్లైన్ అప్లికేషన్ క్రియేట్ చేసి వీసా ఫీ కట్టారంటే అది విత్ ఇన్ ద వీక్ డేస్ నుంచి 25 days ప్రాసెసింగ్ టైం ఉంటుంది. సో విత్ ఇన్ ద 25 daysలో వీసా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో స్టూడెంట్
ఇది ఏదైతే జీడీ ఫామ్ అన్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు సబ్మిట్ చేసే డాక్యుమెంట్స్ అందులో సబ్మిట్ చేసే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. సో ఎక్కడైనా యూనివర్సిటీకి అంటే డౌట్ వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఆ విధంగా కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ 45 డేస్లో కంప్లీట్ అడ్మిషన్ అండ్ వీసా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎక్కువ రిచ్ పీపులే అబ్రాడ్ స్టడీస్ని చదివే వాళ్ళు అని ఉండేది, బట్ ఇప్పుడు అందరూ వెళ్తున్నారు. బట్ ఇంకా కొంతమంది స్టిల్ అలా ఉండిపోతున్నారు, అంటే అబ్రాడ్ స్టడీ డ్రీమ్తో ఉండిపోతున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఏమైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలంటారు వాళ్ళకి? సో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఆస్ట్రేలియాలో చదువుకోవచ్చు. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అయినా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కంట్రీలో ఒక్కొక్క అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో చదవాలనే డ్రీమ్ ఉన్న విద్యార్థులు కూడా సో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గర ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ప్రీ ప్లాన్డ్గా ఉండింటుంది వాళ్ళకి ఆలోచన. సో నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అకాడమిక్ ప్రొఫైల్ అనేది కొంచెం మంచి పర్సంటేజ్లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చి చదువుకున్నట్టయితే అది ఒక రకమైన వెయిటేజ్ ఉంది వాళ్ళకి. సో దానివల్ల వాళ్ళకి అయ్యే ఖర్చు తగ్గే అవకాశం ఒకటి ఉంది. స్కాలర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కాలర్షిప్స్ కూడా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి స్టూడెంట్స్. ఎందుకంటే ప్రొఫైల్ బాగుంది అనుకోండి, అకాడమిక్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ ఉంటుంది, మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్లో ఈచ్ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ ఉంది అని అంటే ఎండ్ ఆఫ్ ది డే 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే 40 lakhs అయ్యే దగ్గర 10 lakhsలో కంప్లీట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది కాకుండా ప్రొఫైల్ యావరేజ్ ఉన్నా సరే ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు సో అడ్మిషన్ లెటర్ తీసుకొని ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళినట్టయితే చాలా బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాయి. ఆ లోన్ యూజ్ చేసుకొని వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ స్టడీస్ వాళ్ళకి జాబ్ వస్తుంది ఎలాగో. సో జాబ్ చేసుకునే టైంలో ఆ లోన్ రిటర్న్ చేసుకోవచ్చు. సో పేరెంట్స్కి ఫినాన్షియల్ బర్డెన్ ఇక్కడ మనం ప్రొఫైల్ బాగున్నదంటే యూనివర్సిటీ సైడ్ నుంచే తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకుంటున్నాడు. లోన్కి వెళ్ళాడంటే కంప్లీట్ బ్యాంక్ పే చేస్తుంది స్టడీస్కి, లివింగ్కి. సో పేరెంట్స్కి అంత బర్డెన్ అనేది ఉండదు. సో ఎందుకంటే విద్యార్థి అంత దూరం వెళ్ళి చదువుకుంటున్నాడు కనుక ఇమీడియట్గా జాబ్ చేసుకుంటాడు. సో జాబ్ మీద వచ్చే ఇన్కంలో తీసి లోన్ కట్టుకుంటాడు, ప్రాబ్లం అనేది ఉండదు. సో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళైనా సరే ఆస్ట్రేలియాలో వెళ్ళి చదవాలనే ఆలోచన ఉన్నట్టయితే డ్యూరింగ్ దేర్ స్టడీస్ అంటే 12th grade కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ప్రొఫైల్ ఒక 85-90%లో మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ఆ ఎగ్జామ్స్ మంచిగా కాన్సన్ట్రేట్ చేసి రాసినట్టయితే IELTS కానీ TOEFL కానీ PT కానీ మంచి స్కాలర్షిప్స్ తోటి తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి అంటే స్టూడెంట్స్కి అప్లికేషన్ నుంచి వీసా వరకు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు మీరు? సో ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి స్టూడెంట్కి అంటే ఫ్రమ్ ద కెరియర్ గైడెన్స్ అనమాట. ఫస్ట్ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అంటే వాళ్ళకు సమ్వేర్ విని ఉంటారు, పక్క వాళ్ళు వెళ్ళిపోయారు మనం వెళ్ళాలనే ఆలోచన, లేదంటే ఎక్కడైనా వింటారు బయట దేశం వెళ్ళి చదవచ్చు అనేది వాళ్ళకి ఆలోచన వచ్చిన వెంటనే అడుగుతారు అసలు ఆస్ట్రేలియా వెళ్ళాలంటే ఏంటి అని. వాళ్ళకి ఏ నాలెడ్జ్ ఉండదు, అసలు ఆస్ట్రేలియా వెళ్తే ఏమవుతుంది అని కూడా తెలియదు. అలా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా ఎంక్వైరీ చేసిన వాళ్ళకి ఒక కెరియర్ గైడెన్స్ అసలు అంటే వాళ్ళకి అసలు ఆస్ట్రేలియా వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, ఉంటే వాళ్ళ ప్రొఫైల్ ఎలా ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఒకవేళ ఆస్ట్రేలియా వెళ్ళడానికి అవకాశాలు లేకపోతే ఇండియాలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒక ప్రాపర్ కెరియర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కెరియర్ గైడెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ నిజంగానే ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే ఆ కంట్రీ నేను ఇందాక చెప్పినట్టుగా యూనివర్సిటీస్ ఎలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, పబ్లికా ప్రైవేటా, యూనివర్సిటీస్ ఉంటే యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలంటే ఏమేమి ఫుల్ఫిల్ చేసుకోవాలి, తన ప్రొఫైల్ ఎలా ఉండాలి, ఎలాంటి ఎగ్జామ్స్ రాయాలి, ఎగ్జామ్స్ కూడా గైడ్ చేయడం జరుగుతుంది, ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫండింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫండింగ్ అంటే కొందరు సేవింగ్స్ ఉంటాయి, కొందరి దగ్గర FDs ఉంటాయి, లేదు ఏవి లేని వాళ్ళు లోన్కి వెళ్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారంటే పిల్లల చదువుల కోసమని కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసి ఇమీడియట్ ఫండింగ్ వాడతారు. సో ఇలా ఇమీడియట్ ఫండింగ్స్ ఆస్ట్రేలియాకి యూజ్ అవ్వవు. సో ఇలా ఒకవేళ ప్లానింగ్ ఉంటే వాళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్గా ఫైనాన్షియల్స్ కూడా అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్కి ఒక అవేర్నెస్ ఐడియా ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్, అడ్మిషన్ వచ్చినాక లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేమే ఒక 13-14 బ్యాంకులతోటి కమ్యూనికేట్ అయ్యి ఉన్నాం. సో వాళ్ళ ప్రొఫైల్ ఏ బ్యాంకులో ఎలిజిబిలిటీ వస్తుంది, ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్లో ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది, తక్కువ టైంలో ఏ బ్యాంకు లోన్ శాంక్షన్ చేస్తుంది, ఈ గైడెన్స్ కూడా మనమే ఇవ్వడం. సో ఒక్కసారి స్టూడెంట్కి వీసా వచ్చింది అంటే ట్రావెల్ టికెట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అక్కడ వెళ్ళి ఉండడానికి అకామిడేషన్, అందరు స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ స్టే ప్రిఫర్ చేయరు.
సో ప్రైవేట్ అకామిడేషన్ చూసుకుంటారు, అంటే ఇందాక చెప్పినట్టుగా విద్యార్థులు షేర్ చేసుకునేది. సో ప్రైవేట్ అకామిడేషన్ మనం సపోర్ట్ చేయడం కానీ, క్యాంపస్కి ఎలా వెళ్ళాలి, ఓరియంటేషన్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి మెయింటైన్ చేయాలి, సో డ్యూరింగ్ ద క్లాసెస్ వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో క్లాస్ రూమ్ స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుంది, దాని మీద మొత్తం ప్రీ డిపార్చర్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ కూడా మొత్తం ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇందాక మీరు చెప్పారు ఐటీ రిటర్న్స్ కంపల్సరీగా ఉండాలి అని చెప్పి, కానీ కొంతమందికి అసలు వాళ్ళు ట్యాక్స్ పే చేయరు. రూరల్ డెవలప్మెంట్ ఆ ఏరియాస్లలో ఉన్న వాళ్ళు అసలు ట్యాక్స్ అనేది పే చేయరు. మరి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఇదంతా? దానికోసమే నేను ఇందాక అడ్వైజ్ చేసింది ఏంటంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కానీ, అంటే లో పే స్కేల్లో జాబ్స్ చేసుకుంటున్న వాళ్ళు, అంటే టెక్నికల్ గ్రేడ్ లెవెల్లో జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి కానీ ట్యాక్స్ కట్టాల్సినంత అవసరం ఉండదు. సో బెటర్ అడ్వైజ్ ఏంటంటే అకార్డింగ్ టు ద ఆస్ట్రేలియా, మనం ఏంటంటే ఆస్ట్రేలియా వీసా టర్మ్స్ అండ్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనము స్టూడెంట్కి అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఆస్ట్రేలియా అడ్మిషన్ కావాలి, అడ్మిషన్తో పాటు వీసా కావాలి అంటే మనం ఏం చేయాలి, మన ప్రొఫైల్ని ఆ వీసా రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో దానికి రిలేటెడ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే విద్యార్థులకి, ఒకవేళ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, వాళ్ళకి తక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్నా సరే, సో ఉన్నంతలో ట్యాక్స్ అనేది కట్టుకున్నట్టయితే, ఈవెన్ ఏంటంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళకు వచ్చిన ఇన్కమ్కి వాళ్ళకు ఉండే ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోతాయి, బట్ స్టిల్ గవర్నమెంట్కి ట్యాక్స్ రిటర్న్స్ అనేది చూపించినట్టయితే వీసా రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో అందుకే అడ్వైజ్ చేసేది, ఎందుకంటే ఒక ప్రీ ప్లాన్ చేసుకోవాలి పేరెంట్స్ ఫినాన్షియల్ అన్నప్పుడు. సో ముందు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియాకి. సో విద్యార్థులను పంపిస్తున్నాం నెక్స్ట్ ఇయర్కి అనుకుంటే, సో 1 year 2 years ముందు నుంచి ఈ ఫినాన్షియల్ ట్రాక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి వీసాలో ప్రాబ్లం ఉన్నది అనమాట. సార్ ఇప్పుడు ఆస్ట్రేలియాకి వస్తే ఏ ప్రోగ్రామ్స్కి ఎక్కువ స్కోప్ ఉంటుందంటారు? అంటే లండన్లో బిజినెస్ ఈ విధంగా చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఏ ప్రోగ్రామ్స్? ఆస్ట్రేలియా మనం తీసుకున్నట్టయితే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్కి మంచి అంటే స్కోప్ ఉన్న డెస్టినేషన్ అనమాట ఆస్ట్రేలియా. దాంతోపాటు ఫార్మాసిటికల్ సైన్స్కి కూడా మంచి లైఫ్ ఉంటుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఫార్మసీ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ డెలివర్ చేస్తున్నాను. అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పరంగా తీసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీస్, ఏఐ, డేటా సైన్స్ పరంగా తీసుకున్నా కూడా సో మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ అడ్వాన్స్డ్ కరికులం డెలివర్ చేస్తున్నాం. సో అంటే మనం ఒక కంట్రీని ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి అనేది మనం ఫిక్స్ అవ్వడానికి లేదు, బట్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ సైన్స్ అండ్ ఎస్పెషల్లీ దిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, సో దీనికి మంచి ఈ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఈవెన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కూడా, సో క్రియేటివ్ ఆర్ట్స్ వాళ్ళకి కూడా మంచి లైఫ్ ఉందన్నమాట. సో ఎవరైనా విద్యార్థులు బీటెక్ బ్యాక్గ్రౌండ్ చేసుకున్న వాళ్ళు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేసుకున్న వాళ్ళైతే ఇంజనీరింగ్ కోర్సెస్ ఆస్ట్రేలియా మంచి, ఇంకా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి మంచి లైఫ్ ఉంటుంది. మంచి టాప్ యూనివర్సిటీస్ అన్నీ ఎన్విరాన్మెంటల్లో అడ్వాన్స్డ్ కరికులం డెలివర్ చేస్తున్నారు ఆస్ట్రేలియా. సో మంచి జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ ఎన్విరాన్మెంటల్ పరంగా తీసుకున్న, సివిల్ ఇంజనీరింగ్ పరంగా తీసుకున్న, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ పరంగా తీసుకున్న, ఏఐ, డేటా సైన్స్ పరంగా తీసుకున్న, ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిన, క్రియేటివ్ ఆర్ట్స్ సైడ్ వెళ్ళినా కూడా మంచి లైఫ్ ఉంటుందన్నమాట ఆస్ట్రేలియాలో. అందుకే స్టూడెంట్స్ ఆస్ట్రేలియాలో అంటే ఒక ప్రోగ్రామ్ అని కాదు, మల్టిపుల్ ప్రోగ్రామ్స్కి ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న డెస్టినేషన్గా మనం ఆస్ట్రేలియాని కన్సిడర్ చేయొచ్చు. సార్ ఫైనల్గా ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి మీరు ఏం సజెషన్స్ ఇస్తారంటే డూస్ డోంట్స్ ఒకసారి చెప్తారా? డూస్ డోంట్స్ అని ఏం కాదు. సో ఏదైనా స్టూడెంట్ ఫారెన్ వెళ్ళి చదవాలి, అందులో స్పెషల్గా ఆస్ట్రేలియాని చదవాలనుకుంటున్న వాళ్ళకి కొంచెం ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా అవసరం ఇందులో. ఎందుకంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇక్కడ. అదర్ కంట్రీస్కి ఇమీడియట్గా లోన్ లెటర్ తీసుకుంటారు, ఇమీడియట్గా ఏదో ప్రాపర్టీస్ వెళ్ళేసి అకౌంట్లో ఫండింగ్ పెట్టుకొని వెళ్ళి చదువుకో, ఫండింగ్ మొత్తం యూటిలైజ్ చేసుకొని చెప్తారు. బట్ ఆస్ట్రేలియాకి అలా కాదు. సో ఒకవేళ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఆస్ట్రేలియాలో చదివించాలనుకుంటే వాళ్ళు ప్రాపర్గా ఫినాన్షియల్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ కానీ, శాలరీజ్డ్ ఇన్కమ్ కానీ ఏదైనా ఉంటే 6 months ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ ద లాస్ట్ 6 months నుంచి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో ఫండింగ్ ఉన్నా సరే అది లాస్ట్ 6 months నుంచి స్టేబుల్గా ఉన్నట్టు ప్రూఫ్ చూపించాల్సి. ఒకవేళ ఎఫ్డీస్ చేసి పెట్టుకున్నా సరే ఆ ఎఫ్డీస్ కూడా లాస్ట్ 6 months బ్యాక్ ఎఫ్డీ క్రియేట్ చేసినట్టు ఉండాలి. సో ఇమీడియట్గా ఎఫ్డీ చేసి ఆ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తానంటే వర్కౌట్ అవ్వదు. సో అకార్డింగ్ టు ద వీసా, ఆస్ట్రేలియా వీసా రిక్వైర్మెంట్స్ మినిమం 6 months ట్రాన్సాక్షన్స్ అనేది ఉండాలి. ఒకవేళ బిజినెస్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు అయినా సరే కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉండాలి. ఐటీ రిటర్న్స్ అనేది మినిమం 2 years, మ్యాక్సిమం 3 years ఉంటేనే ఆస్ట్రేలియా వీసా వస్తుంది. సో ఐటీ రిటర్న్స్ గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపించే వాళ్ళకి స్కోప్ తక్కువ ఉంటుంది. సో ఇన్కమ్ రిటర్న్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది పేరెంట్స్కి.
సో అందుకోసం మేము విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ అడ్వైస్ ఏమిస్తాం, ఆస్ట్రేలియా వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ ఉన్న ఇన్కంలోనే గవర్నమెంట్ ఐటీ రిటర్న్స్ పే చేసి ఐటీస్ మెయింటైన్ చేయాలి. ఏదైనా సేవింగ్స్లో అమౌంట్ ఉన్నట్టయితే అది ఒక అకౌంట్లో 6 months నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చి ఉండాలి. మీ దగ్గర ఎనఫ్ ఫండింగ్ ఉన్నట్టయితే ఎఫ్డీ చేసి పెట్టుకున్నట్టయితే అది మోర్ దెన్ 6 months అయిన తర్వాతనే మనం వీసాకు వాడుకోవచ్చు. కనుక ప్రీ ప్లాన్ చేసి ఎఫ్డీ చేసి పెట్టుకున్నట్టయితే ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండదు. ఇక విద్యార్థులు అయితే అకాడమిక్ పరంగా మంచి పర్సంటేజ్ గెయిన్ చేసుకుంటే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా తక్కువ ఖర్చులో కంప్లీట్ చేసుకోవచ్చు. 4 months ప్రీ ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ హరీబరీ కాకుండా ఉంటుంది అనేది సజెషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ గారు, నిజంగా క్లియర్ గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. కెరీర్ గైడెన్స్ అనేది స్ట్రాంగ్గా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.